Hello friends, welcome to Tech News episode 1450. Here's date 21st September 2024. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు ఒక వెరైటీ డీల్ చెప్తాను. అది మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే వాడుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ప్రజెంట్గా మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ రాబోతున్నాయి కదా, దీంట్లో వీళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొంచెం వినూత్నమైన ఐడియా అనమాట. 100 రూపాయలు పెట్టి మీరు కూపన్ కొనుక్కుంటే 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? మీకు సేల్ ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఐటమ్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది కదా, దాంట్లో ఇంకొక 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారంట. అయితే ఇది డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ మీద డిఫరెంట్ కూపన్లు మీరు కొనుక్కోవాలి. అంటే టీవీల మీద ఒక కూపన్ ఉంది, అలాగే రిఫ్రిజిరేటర్ల మీద ఒక కూపన్ ఉంది, వాషింగ్ మిషన్ల మీద ఒక కూపన్ ఉంది, గీజర్ల మీద ఒక కూపన్ ఉంది. ఇలా రకరకాల కూపన్స్ అనేవి ఉన్నాయి. మళ్ళీ ఇండివిజువల్ కూపన్స్ వాటికి మాత్రమే అప్లై అయితే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మళ్ళీ నేను క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తున్నాను. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటేనే నేను ఈ పర్టికులర్ టీవీ కొనాలనుకున్నాను, 55 ఇంచెస్ టీవీకి ఒక కూపన్ ఉంది, అలాగే మీకు రిఫ్రిజిరేటర్లకు ఒక కూపన్ ఉంది, అలాగే హోమ్ అప్లయన్స్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ మీద కూడా కూపన్స్ ఉన్నాయి. నేను ఈ పర్టికులర్ ఐటమ్ పక్కాగా కొనుక్కుంటాను అని ఆలోచన ఉన్నప్పుడే ఈ 100 రూపాయలు డిపాజిట్ చేసి మీరు కూపన్ కొనుక్కోండి. దెన్ ఆఫ్టర్ మీకు ఆ 100 రూపాయలు అనేది మళ్ళీ ఉపయోగపడవు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మీకు ఒకవేళ ఉపయోగపడితే వాడుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ట్రాయ్ నుంచి. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ టెలికోస్ ఉన్నారు కదా, లైక్ జియో, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్, వీళ్ళందరినీ కంట్రోల్ చేసే ఒక గవర్నమెంట్ బాడీ అనమాట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జూలై మంత్లో బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 29 లక్షల కొత్త కస్టమర్స్ని గెయిన్ చేశారు. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు 16 లక్షల కస్టమర్స్ని పోగొట్టుకున్నారు. అలాగే జియో వాళ్ళు 7.5 lakhs యూజర్స్ని పోగొట్టుకున్నారు. అలాగే వొడాఫోన్ ఐడియా వాళ్ళేమో 14 లక్షల మందిని పోగొట్టుకున్నారు. సో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ భూమిలోకి వచ్చింది. 29 లక్షల కొత్త కస్టమర్స్ని జూలై మంత్లో తీసుకుందనమాట. ఇది బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్లో బిఎస్ఎన్ఎల్ అసలు అల్టిమేట్ నెంబర్ అనమాట. సో ఎవరైనా కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వొడాఫోన్ ఐడియా నుంచి. వొడాఫోన్ ఐడియా వాళ్ళు ఒక 2 రీఛార్జ్ ప్లాన్స్ మీద నెంబర్ ఆఫ్ డేస్ని అంటే వ్యాలిడిటీని తగ్గించారు. దాంట్లో 2 ప్లాన్స్ ఏంటంటే, ఒకటి 479, ఇది యాక్చువల్గా 1 GB పర్ డే ప్లాను. 56 రోజుల పాటు ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు దీన్ని 48 రోజులు వేశారు, అంటే 8 రోజులు తగ్గించేశారు. అలాగే 666 అంటే 666, ఇది 77 రోజులకు ఉండేది, 1.5 GB పర్ డే ఉండేది. దీన్ని ఇప్పుడు 64 రోజులు చేశారు, అంటే 13 రోజులు కట్ చేశారనమాట. సో ఎవరైనా మీరు ఈ 2 ప్లాన్స్లో వాడుతున్నారా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఈ వీక్లో మోస్ట్ ఆఫ్ ది న్యూస్ అన్ని కూడా మీకు డీల్స్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే రోజు కొన్ని డీల్స్ రివీల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంతకుముందు మన టెక్ న్యూస్ ఎపిసోడ్స్ చూడండి, 10 టెక్ న్యూస్లు కవర్ చేసేవాడిని నేను. 10కి 10 టెక్ న్యూస్లే ఉండేవి, ఒక డీల్ ఉండేది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ అన్ని కూడా డీల్సే ఉంటాయి, ఎందుకంటే రోజు కొన్ని డీల్స్ వస్తూ ఉంటాయి. అవి మేము ఖచ్చితంగా కవర్ చేయాలి. అండ్ 8 నిమిషాల కంటే ఎక్కువగా పైకి పోకూడదు, 10 నిమిషాల లోపే ఉండాలి. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారమే నేను కొన్ని ఎక్కువ డీల్స్ అయితే ఇప్పుడు ఈ సేల్స్ అయ్యేదాకా వస్తాయి, దానికైతే మీరు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి. ఇక ఈరోజు చాలా డీల్స్ రివీల్ అయినాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ఏంటంటే యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2. ఇది M2 వేరియంట్ అనమాట. 8 GB ప్లస్ 256 GB ఉంటుంది. రెగ్యులర్గా దీని ప్రైస్ 93,000 ఏమి ఉంటుంది. అండ్ వెరీ రీసెంట్గా జూలైలో నేను డీల్ పెట్టాను, అప్పుడేమో 79,990 రూపాయలకి వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 64,990 రూపాయలకి రాబోతుంది. సో నన్ను అడిగితే, ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్ బడ్జెట్ ఉండి 60,000 రూపాయల బడ్జెట్లో ఉండి స్టూడెంట్స్ అయి ఉండి వాళ్ళకు ఒక ప్రీమియం మ్యాక్బుక్ కావాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే దీన్ని చూడొచ్చు అనమాట. బట్ దీంట్లో 256 GB వేరియంటే గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ ఇది చాలా వర్త్ డీల్, ఎందుకంటే జూలైలో ఇది 79,000కి వచ్చింది, అంటే 80,000కి వచ్చింది. ఇప్పుడు మీకు ఒక 15,000 తగ్గింది. ఇంకా బెస్ట్ డీల్లో అవైలబుల్గా ఉంది. కావాలనుకుంటే ఒక లుక్ అయితే వెండి. అండ్ రెండోది iPhone 15 మీద డీల్ అయితే ఇంకా రివీల్ చేయలేదు, కానీ వీళ్ళు కొంచెం ఊరిస్తూ ఉన్నారు. 47,999 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చూపిస్తున్నారు. బట్ ఇది ఆ ప్రైస్లో వస్తుందని నేను కూడా చెప్పలేను, ఎందుకంటే అసలు రాదు కాబట్టి. నేను అనుకోవడం 49,999 అంటే 50,000 రూపాయలకి వస్తే విత్ కార్డ్ ఆఫర్తో కూడా చాలా మంచి డీలే. సో మీకు ఎంత వరకు రావచ్చు అని మీకు ఐడియా ఉందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు.
నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్ వాళ్ళు నిన్న నైట్ నుంచి మనకి రూపాయి సేల్స్, 9 రూపాయల సేల్స్, 11 రూపాయల సేల్స్ అనేవి స్టార్ట్ చేశారు. నిన్న నైట్ నుంచి ఇప్పుడు మనకి సీజన్ మొత్తం ఉంటాయి. ఈ రోజు కూడా వస్తాయి. మళ్ళీ ఈవినింగ్ 7 o'clock అని చెప్పి, ఈవినింగ్ 4 o'clock అని చెప్పి ఇలాంటి టైమ్స్లో కూడా వీళ్ళు డీల్స్ రివీల్ చేస్తున్నారు. 7 రూపాయలకి, 9 రూపాయలకి, రూపాయికి ఇలా వస్తున్నాయి. 11 రూపాయలు కూడా. అండ్ నైట్ అయితే ఒక బల్క్ లిస్ట్ ఇచ్చారు వీళ్ళు. 7 రూపాయలకి, 2 రూపాయలకి ఇలా వచ్చినాయి. అండ్ మౌసులు కావచ్చు. టీవీ అయితే 11 రూపాయలకి వచ్చింది. బట్ ఇది వెరీ షార్ట్ టైంలోనే వెళ్ళిపోయింది. టీవీ అయితే మన గ్రూప్లో ఎవరికి దొరకలేదు, కానీ చాలామంది బల్బులు కావచ్చు, అలాగే మౌసులు కావచ్చు, ఇంకా డిఫరెంట్ అయితే చాలా లూట్ చేశారు. అండ్ ఇవి అందరికి వస్తుందని అసలు గ్యారంటీ లేదు. 2,50,000 మంది ఉన్నారు కదా మన ఛానల్లో. అండ్ డిస్కషన్ గ్రూప్లో 34,000 ఏమో ఉన్నారు. వాళ్ళని నేను అడిగితే ఎంతమంది ఏం లూట్ చేశారని అడిగితే మ్యాక్సిమం ఒక 10 స్క్రీన్ షాట్లు వచ్చినాయి. అంటే 10 మందికి వచ్చినాయి. అది గ్యారంటీ అస్సలు ఉండవు, కొంతమందికి మాత్రమే వస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి మళ్ళీ నైట్ 12 o'clock వస్తాయి. ఇవి డైలీ ఈ వీక్ మొత్తం కూడా వీళ్ళు ఇలాంటి ఆఫర్లు చేస్తూ ఉంటారు. 9 రూపాయలకి, రూపాయికి, 11 రూపాయలకి. 11 రూపాయల టీవీ అయితే మరీ కామెడీ. అది వచ్చినట్టు కూడా తెలియదు ఎవరికి. సో ఎవరికైనా వస్తే మీలో కింద కామెంట్లు రాయండి. అండ్ నిన్న నైట్ మీకు 12 o'clock వచ్చిన ఈ 9 రూపాయల డీల్స్, రూపాయి డీల్స్ ఎవరెవరైనా కొనుక్కొని ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ ఈ వీక్ మొత్తం ఉంటే గుర్తుపెట్టుకోండి, ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏ టైంకి రాబోతుందో నేను ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ టైంలో యాక్టివ్గా ఉంటే సరిపోద్ది. జస్ట్ ఫ్లిప్కార్ట్ వాడు రీచ్ కోసం, అంటే మీకు ప్రజెంట్గా వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ తెచ్చుకోవడం కోసం ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. 1,00,000 మంది ట్రై చేస్తే 100-150 మందికి వస్తాయి. సింపుల్ అండర్స్టాండింగ్. బట్ వచ్చిన వాడు లక్కు, ట్రై చేసుకున్నవాడు లక్ అనమాట. మన గ్రూప్లో కూడా ఒక 10 మంది దాకా కొనుక్కున్నారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను చూడండి. వస్తే కొట్టుకోండి. నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ నుంచి, సిఎంఎఫ్ వాళ్ళు వాళ్ళ ఆడియో అండ్ వేరబుల్స్ మీద, అంటే సిఎంఎఫ్ ప్లస్ నథింగ్ వాళ్ళ ప్రొడక్ట్స్ మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఏది కూడా అంత గొప్పగా వర్త్ అనిపించేలాగైతే నాకేమీ అనిపించలేదు. నెక్స్ట్ మనకి అసస్ నుంచి, అసస్ ROG LE ఉంది కదా, ఇది 2023 మోడల్. చాలామంది ఇది 2024 మోడల్ అనుకున్నారు. LE X అంటారు. అల్లీ ఎక్స్ అని ఉంటుంది. అది 2023 ఏమో అల్లీ అని ఉంటుంది. అల్లీ అని ఉంటుంది. సో అది మీకు లాంచ్ అవడం మాత్రం 70,000కి లాంచ్ అయింది. అండ్ ఇప్పుడు ఇది 39,999 రూపాయలకేమో రాబోతుంది. దానికంటే తక్కువ ప్రైస్లోనే ఉండొచ్చు. బట్ స్టిల్ చాలా వర్త్ డీల్. ఇది గేమర్స్కి చాలా యూస్ఫుల్ డీల్ అనమాట. ఒకవేళ మీరు బాగా పీక్ లెవెల్ గేమర్స్ ఉంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. 34,999 ఇలా వచ్చినా కానీ మంచి డీలే అవుద్ది. దీంట్లో మీకు 16 GB ర్యామ్, 512 GB SSD అంటే ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే మీకు Ryzen Extreme Z1 ఉంటుంది. సో చాలా మంచి గేమింగ్ కన్సోల్ అనమాట. మీకు కావాలనుకుంటే చూడండి. బట్ ఇదైతే చాలా మంచి డీల్లో అవైలబుల్గా ఉంది. అసలు ఇంకోటి ఏంటంటే Xiaomi Pad 6 ఇది చాలా మంచి డీల్లో ఉంది. 27,000కి లాంచ్ అయింది. 16,999 అంటే 17,000కి రాబోతుంది విత్ కార్డ్ ఆఫర్తో. 10,000 డిస్కౌంట్ విత్ ఇన్ 1 yearలో. ఒకవేళ మీకు ఒక సూపర్ క్వాలిటీ ట్యాబ్ కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి, స్నాప్డ్రాగన్ 870 లాంటి మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలి, అన్ని బాగుండాలి, పెన్ సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ కావాలనుకుంటే ఇది చాలా మంచి డీల్లో ఉంది. జూలైలో ఇది 19,999, 21,000 ఇలాంటి ప్రైస్లో వచ్చింది. ఇప్పుడేమో 17,000కి వస్తుంది. స్టిల్ వర్త్ డీలే. సో అందుకని దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు అనమాట. సో ఇవి ఇవాళ డీల్స్ అండ్ టెక్ న్యూస్. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది. ఇమేజ్ టు PDF, PDF టు ఇమేజ్ కన్వర్ట్ చేసే ఒక చిన్న సాఫ్ట్వేర్. 280 రూపాయలు దీని ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డీల్స్ వస్తుంటే ఛానల్ యాక్టివ్ ఉండి ఛానల్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.